ఫస్ట్ నుంచి లేదు. రేషన్ కార్డు కావాలంటున్నారు. ఆధార్ కార్డు చూపించి ఇళ్ళతాళాలు రాయమని. ఈ ఊరే 25 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాయమంటున్నాం, రాత్తలేదు. ఇళ్ళ స్థలాన్ని రాయమంటే రాయనంటున్నారు, రేషన్ కార్డే కావాలంటున్నారు. ఇప్పుడు సచివాలయం తిరుగుతుంటే అసలు వాళ్ళు రాత్తల్లా. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి, వస్తే రాశారు. రాసినాక మళ్ళీ అక్కడ చెబుతుంటే రాయమంటే మేము రాయము అని అంటున్నారు. ఇళ్ళ స్థలాలు రాయను, ఆయన కాలువ నీరు, రేషన్ కార్డు ఉంటేనే రాస్తానంటున్నారు. ఇళ్ళ స్థలాలు ఆడి కోసమే తిరుగుతున్నామని అసలు రాయమంటే రాయనంటున్నారు, తిప్పంపిస్తున్నారు, పోట్లాడుతున్నారు. ఇది 10 సంవత్సరాల నుంచి మా వయసులో ఉండగా నుంచి తిరుగుతూనే ఉండం. ఇప్పుడు 52 51 ఉంటుంది. అస్సలు లేదండి, ఏం లేదు అసలు. మా పిల్లలకి కానీ మా ఆయనకి కానీ మాకు అసలు ఏమి ఇవ్వలేదు. అసలు వాళ్ళకి రాత్తల్లా, మాకు రాత్తల్లా. రాయిలు అసలు ఇల్లు ఉండే వాళ్ళకి ఇల్లు రాస్తున్నారు. రాయమంటే మేము రాయం వెళ్ళిపోండి అని అంటున్నారు. మన జగన్ గెలిచినప్పుడు మరి 45 సంవత్సరాల వాళ్ళకి 18 ఏళ్ళు ఇచ్చారు కదా, అవి రాపించుకున్నాం. రాసినా మాకు ఇవ్వాల, మా పక్కన వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వాల. ఇవ్వకపోతే మళ్ళీ జగన్ ఏం చేశారా సారు, 10 మందిని చూపించండి అని అన్నారంట. మా 10 మందిలో నన్ను చూపించారు. అప్పుడు మరి రాసి ఉంచాం కదా, ఇవ్వలేదు కదా. ఆయన చూడగానే తెల్లారిపాటికి 18 ఏళ్ళు ఇచ్చారు. 2 సంవత్సరాలు ఇచ్చారు, మళ్ళీ ఇవ్వాల సచివాలయం వాళ్ళు. ఇళ్ళ తాళాలు కూడా అట్టాగే ఇస్తల్లా. ఆ సచివాలయం వాళ్ళు ఇస్తలా. మళ్ళీ మనం అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాం, వాళ్ళు రాయమన్నా రాస్తల్లాళ్ళు కూర్చున్న వాళ్ళు. మన ఏది సదురుపేట దగ్గర ఉన్నారు, దాని ఏదో ఖాళీ అంటారు. సదురుపేట దాటినాక అవతాల ఒకటి, మళ్ళీ మన ఫారింకులో మళ్ళా ఆ సార్ పేరు కూడా ఏదో ఉంది ఎమ్మెల్యే ఆడి, బోడి ప్రసాద్ గారు. ఈయన పేరు అంత తెలీదు. ఈయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఉండగా వెళ్ళాం. వెళ్తే రాయన అంటున్నారు, ఆయన పంపించాడు. వచ్చిందిగా వెళ్ళండి, రాస్తారు వెళ్ళండి అన్నారు. వెళ్ళాం, రాసానన్నారు. మరి ఇస్తారో ఎవరు మళ్ళీ అసలు కలవని రాయంతో కూడా 10 సంవత్సరాల వయసులో ఇళ్ళ తాళాలు రాయనే రాస్తలేదు. అక్కడికి మేము ఐపు నగర్లో ఉండాం. ఆయన సాయిబుల్ గారు అని ఇబ్రహం గారు, ఆయన అప్పుడు జగన్ ఫస్ట్ ఓట్ల కోసం దిగాడు, ఎమ్మెల్యే కోసం. అప్పుడు మేము సాయిబుల్ ఇంట్లో ఉంటాం. ఇబ్రహం గారు మేము పూజలు చేసుకుంటాం వాళ్ళ అమ్మవారి. ఇక జగన్ కోసమే తిరుగుతున్నారు, ఆయనే గెలుతాడని ఏం చేశారు ఈ ఇబ్రహం గారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ డబ్బులు పంచిపెట్టారు. వీళ్ళు గెలవరని భయం వేసింది ఆయనకి. ఇక తండ్రి అంత వయసు ఆయనకి. ఇక అమ్మాయి పూజలు చేస్తున్నా ఆయన గెలిచిద్ది, ఆమెకు డబ్బులు ఇవ్వండి ఓటు వేయండి అని అన్నారు. నేను జగన్ ఇళ్ళ తాళాలు ఇస్తారని ఈయనకి వేద్దామని చూస్తున్నా. ఇక అంతలోకి ఇబ్రహం గారు అమ్మాయికి డబ్బులు ఇవ్వండి ఓటు వేయమని అన్నారు. అప్పుడు 500. మా పిల్లలకి పెద్ద వయసు రాలే, ఇంకా మా ఆయనకి నాకే ఇచ్చారు సొరోకి 500. అది ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుందిలే జగన్ ముందు. అయితే ఏమైంది, ఇక మేమేం చేసాము, ఆయనకి వేసాం. ఎవరికి వేసినా ఓటు ఇళ్ళ తాళాలు ఇస్తారు కదా అని ఆయనకి వేసాం. ఇక తెలుగుదేశమే గెలిచింది మాకు ఇళ్ళ తాళాల కోసం. గెలిస్తే ఇక ఆయన అన్నాడంటే ఎమ్మెల్యే గారితో ఆయనతో చెప్పాం, మేము ఇళ్ళ తాళాలు ఇస్తారని తెలుగుదేశానికి వేసాను, జగన్కి వేయకుండా అంటే ఆయన ఎమ్మెల్యే గారికి చెప్పారంట, మనం ఇళ్ళ తాళాలు ఇస్తారని తెలుగుదేశం గెలిపించిందంట, జగన్ గెలవలేదు, లేకపోతే జగనే గెలవాల్సినోడు అని ఇబ్రహం గారు చెప్పారంట. సరే వాళ్ళు సొంత ఇళ్ళ తాళాలు ఇస్తానన్నారు.